అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ రోమియో. అక్షయ్ ఎర్లీ మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అయ్యి బయలుదేరాడు. వసుంధర టెన్షన్గా ఎక్కడికి నాన్నా అని అడిగినా యూ డోంట్ వర్రీ మామ్, నేనెక్కడికి వెళ్తాను, మళ్ళీ ఇంటికిగా వచ్చేది, నీ కోడల్ని తీసుకొని వస్తా అని చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. కొడుకు కోడలి సంసారం ఇంత అల్లకల్లోలంగా మారుతుంది అనుకోలేదు వసుంధర. ఇక ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది. అంతలో ఫోన్ మోగుతుంటే కాల్ లిఫ్ట్ చేసి భూమి అంది షాక్ కొట్టినట్లు. అత్తయ్య, నేను పలానా ప్లేస్లో ఉన్నాను అని చెప్పడంతో భూమి ఎక్కడున్నావు అని కంగారుగా అడుగుతుంటే అత్తయ్య అని ఏదో చెబుతోంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, ఇప్పుడే వస్తున్నాను అంటూ అక్షయ్కి కాల్ చేసింది కానీ కలవకపోవడంతో అక్కడి నుండి తను ఒక్కతే బయలుదేరింది. ఇక ఇక్కడ అక్షయ్ గుడి రావడంతో కార్ ఆపి లోపలికి వెళ్ళాడు. ఆయనకి ఎప్పటిలాగే అభిషేకం చేసి దేవుడికి నమస్కారం చేసుకున్నాడు. పంతులు గారు కంగారుగా పరుగున వచ్చి, అదేంటి బాబు, శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండకూడదు అని చెప్పాను కదా, ఎందుకు మిస్ అయ్యారు అని అడుగుతుంటే, అదంతా మీకు తర్వాత చెబుతాను పంతులు గారు, నాకిప్పుడు చాలా పెద్ద పనుంది, భూమి పేరు మీద అర్చన చేయండి అనడంతో ఇక అక్షయ్ చెప్పినట్లుగానే భూమి పేరు మీద అర్చన చేసి స్వామివారికి హారతిచ్చి హారతి తీసుకొని అక్షయ్ ముందు పెట్టాడు. హారతి కళ్ళకద్దుకొని, స్వామి, నిన్ను ఎప్పుడు ఏ కోరిక అడగలేదు, మొదటిసారి నా మనసులో మాటని మీకు చెబుతున్నాను, నా కోరిక నెరవేర్చండి అని స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ప్రసాదం తీసుకొని దేవుడు బొట్టు పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరాడు అక్షయ్. అంతలో వసుంధర ఎదురు రావడంతో, మామ్ ఏంటి ఇక్కడికి వచ్చింది అనుకుంటూ కారు దిగి, మామ్ నువ్వేంటిగడా, నాకు కోడలు ఫోన్ చేసింది అని తను ఏం మాట్లాడిందో మొత్తం చెప్పింది వసుంధర. కోడలు ఫోన్ చేసిందా అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్షయ్. అవునా, ఎక్కడ ఉన్నానని చెప్పింది అని అడగగానే పలానా ప్లేస్లో ఉన్నానని చెబుతోంది, త్వరగా రమ్మంటోందిరా అంటుంటే అర్థమైంది మమ్మీకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని. అలా చెబితే వాళ్ళు చెప్పినట్లుగా అటువైపు వెళ్ళి వెతుకుతాం కదా అని మనసులో అనుకుంటూ అక్కడికి వెళ్తున్నాను మామ్, నువ్వేం టెన్షన్ పడకుండా ఇంటికెళ్ళు, ఏదేమైనా నీ కోడల్ని తీసుకునే ఇంటికి వస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అక్షయ్. ఇక ఎవరికో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. పెదవులపై వీళ్ళ స్మైల్ వచ్చి చేరింది. ఇక్కడ భూమి చుట్టూ అంత చీకటిగా ఉంది. కడుపు మలమల మాడుతోంది. తన భర్త ఎలా ఉన్నాడో అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి ఆమె గుండె మెలిపెట్టినట్లు అవుతోంది. కోటి దేవుళ్ళకి తన భర్త గురించే మొక్కుకుంటోంది. భూమి ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి, నా భర్తని ఎలా చేరాలి, అసలు అతని పరిస్థితి ఎలా ఉంది అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగినట్లు అవుతోంది. తల కూడా గిర్రున తిరుగుతోంది. ఆలోచనలకి సరిగ్గా ఫుడ్ లేకపోవడంతో ఇంకా ఎన్ని రోజులు బ్రతుకుంటావే అంటూ ఆమె ముందుకొచ్చింది. లైట్స్ ఆన్ అయ్యాయి. అప్పటి వరకు చీకటిగా ఉన్న రూమ్ ఒక్కసారిగా లైట్స్ ఆన్ అవ్వడంతో కళ్ళు నలుపుకుంటూ ఎదురుగా ఉన్న పూర్విని చూసింది కోపంగా. ఏంటి అలా చూస్తున్నావు అంటూ ఆమె పక్కన చైర్ మీద కాలు పెట్టి యాటిట్యూడ్గా గన్ తీసి ఆమె చుబుకం కింద పెడుతూ అడుగుతుంటే ఆమె చేతిని విసిరికొట్టింది. నా భర్త ఎలా ఉన్నాడు, నీ మొగుడు ఎలా ఉన్నాడో నాకెలా తెలుస్తుంది, నాకు తెలీదు, నువ్వు ఎలా ఉన్నావు చెప్పు, త్వరగా నువ్వు చస్తే నీ మొగుడిని నేను పెళ్లి చేసుకొని ఎగేసుకుపోతాను అంటుంటే కోపం పీక్సుకుపోతోంది భూమికి. ఏయ్ అంటూ అరుస్తూ గింజుకుంటోంది భూమి. ఏంటి అలా అరుస్తున్నావు, పిచ్చిగాని పట్టిందా, వెర్రిగాని లేచిందా అని వెటకారంగా అంటుంటే, అసలేమనుకుంటున్నావే నువ్వు, నాకు వెర్రి లేవడం కాదు, నీకే వెర్రి లేచింది, పరాయి ఆడదాని మొగుణ్ణి కోరుకోవడానికి కాస్త కూడా సిగ్గుగా అనిపించట్లేదా, అసలు నీకు సిగ్గు శరం ఉంటే కదా అనిపించడానికి, ఛీ నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది, అందరూ అసహ్యించుకునే బ్రతుకు ఎందుకు బ్రతుకుతారో అంటూ అసహ్యంగా తల పక్కకు తిప్పేసింది. నీకు ఈరోజు మూడిందే అని ఆమె గొంతు దగ్గర గన్ పెట్టి, నీకు బ్రతకాలని లేదు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తే నా లైన్ క్లియర్ అయిపోయి నా అక్షయ్ నన్ను పెళ్లి చేసుకుంటాడు, నా భర్త ఎలా ఉన్నాడో చెప్పు, అప్పుడు చంపై హాయిగా చచ్చిపోతాను, నీ భర్తకేంటి నా కోసం చాలా హెల్తీగా ఉన్నాడు, నేనే తనని దగ్గరుండి చూసుకున్నందుకు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా, పెళ్ళి కూడా చేసుకుంటానన్నాడు, నిన్నటి వరకు నేను చెప్పిన మాటలే నువ్వు నమ్మావని చాలా కోపం ఉంది నీ మీద, అతనికి
అందుకే నీలాంటి దానితో జీవితాంతం ఉండలేక నన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అని చెబుతుంటే గట్టిగా నవ్వింది భూమి. ఏంటి అలా నవ్వుతున్నావు అని బుగ్గలు పడుతుంటే, చాలా కలలున్నాయే నీలో. కలలు నిజమవ్వవని నీకెందుకు అర్థం కావట్లేదు? అరే, చాలా బాధేస్తుందా? అస్సలు బాధపడకు. నువ్వు అరిచి గీ పెట్టి ప్రాణం మీదకి తెచ్చుకున్నా నా మొగుడు కరిగి నిన్ను పెళ్లి మాత్రం చేసుకోడు. ఎందుకంటే అందరికంటే తిక్క నా కొడుకు నా మొగుడు. వాడికి నచ్చితే ప్రాణమిస్తాడు, నచ్చకపోతే ప్రాణం తీస్తాడు. ఆయన నన్ను తప్ప జీవితంలో ఎవరిని కలలో కూడా ఊహించడు. ఇంతకు ముందు చెప్పిన అబద్ధాలని ఇప్పుడు కూడా నమ్ముతానని ఎంత ఆశపడ్డావో కదా. సారీ బేబీ, నీ మాటలతో నాకు అర్థమైంది నా మొగుడు చాలా సేఫ్గా ఉన్నాడని. నేను లేకపోయినా అతని గుండెల్లో నేను పదిలంగా ఉంటానని కూడా తెలుసు. సో నువ్విప్పుడు నన్ను చంపేసినా నాకు పెద్ద ఫరకేం లేదు. ఆయన మనసుని గెలుచుకోవడానికి నీకు ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు కూడా సరిపోవు. ఆయన మనసులో సింహాసనం అధిష్ఠించాను నేను. ఎంతమంది అందగత్తెలు వచ్చినా, ఎంతమంది అప్సరసలు వచ్చినా ఆయన మనసుని మాత్రం కదిలించలేరు. ప్రేమ చూపించిన, శాడిజం చూపించిన, కోపం చూపించిన అన్నీ నా మీద మాత్రమే కలుగుతాయి. వేరే వాళ్ళ మీద అలాంటి ఫీలింగ్స్ని యూస్ చేయడు. అందుకే నువ్వు బ్రతికి బట్టగడుతున్నావు. నిన్ను చంపడం ఒక లెక్కన, చిటికేసినంత పని. అది ఎందుకు నీకు అర్థం కావట్లేదు అంటుంటే ఆమె మాటలకి బీపీ లెవెల్స్ హైకి పోయాయి. ఇక భూమి నోట్లో నుండి ఇంకొక మాట కూడా వినదలుచుకోలేనట్లుగా ఆమె పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి షూట్ చేయడానికి ట్రిగ్గర్ మీద వేలు పెట్టగానే, చంపేసేయి, ఎందుకు ఆగిపోతున్నావు? నాకు ఈ బ్రతకడం ఏ మాత్రం ఇష్టం లేదు. నా భర్తని చూడని క్షణాలు నాకు అవసరం లేదు. షూట్ అంటున్న భూమి మాటలకి పూర్వి విలనీ స్మైల్లో ట్రిగ్గర్ నొక్కింది. అది పెద్దగా సౌండ్ చేస్తూ భూమి శరీరంలోకి కాకుండా గాలిలోకి ఎగిరి వెనక ఉన్న తన మనుషులు అందులో ఒకడి గుండెల్లోకి దూసుకుపోయింది ఆ బుల్లెట్. సడన్గా జరిగిన చర్యకి కళ్ళు పెద్దవి చేసి తల తిప్పి చూసిన పూర్వికి కళ్ళు బైర్లు కమ్మాయి. కాల భైరవుడిలా ఎదురుగా ఉన్న అక్షయ్ని చూసి ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న పొగరు, అహంకారం మణిగిపోయి ఎదురుగా ఉన్న అక్షయ్ని చూడగానే వెన్నులో వణుకు పుట్టింది. ఇదంతా చూస్తున్న భూమి కళ్ళు బ్రైట్గా మెరిసిపోతున్నాయి. ఫేస్లో గర్వపు నవ్వొకటి చేరింది. ఏవండి అనింది నీళ్లు నిండిన కళ్ళతో. క్షణంలో ఆమెను చేరి భూమిని అమాంతం అతనికి గుండెలకి అదుముకుంటూ భూమి తల మీద ముద్దు పెట్టి, మిస్ యూ సో మచ్ బేబీ, ఇక ఇప్పటి నుండి ఎలాంటి ఛాన్స్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు అంటూ ఆమెకు కట్టిన కట్లని విప్పుతూ చెబుతుంటే కట్లు తీసేసుకొని అక్షయ్ గుండెలకి అతుక్కుపోయింది. ఇప్పుడేమంటావు? ఇప్పుడు నా ప్రేమ గెలిచినట్లా, ఓడినట్లా అంటూ కళ్ళెగరేసి పొగరుగా చూస్తుంటే అహం దెబ్బతిన్నదానిలా కసిగా చూస్తోంది పూర్వి. ఏంటి, చంపేయాలనిపిస్తోందా? నీకు ఆ ఛాన్స్ లేదులే. మా ఇద్దరి ప్రేమ నిజమని ప్రూఫ్ చేశాంగా. ఇక మా మధ్యలోకి వచ్చావంటే నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టించుకొని అప్పుడు నా జోలికి, నా పెళ్ళం జోలికి రా అని భూమిని తీసుకొని చక్కగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అక్షయ్ అంటూ అరుస్తూ షూట్ చేయడానికి 2 చేతుల్లో 2 గన్స్ పట్టుకొని వాళ్ళకి గురి పెట్టింది. అక్షయ్ ఫేస్లో ఈవిల్ స్మైల్ రాగా ఆమె ట్రిగ్గర్ నొక్కుతుండగా నెక్స్ట్ సెకండ్లో ఆమె గుండెల్లోకి దూసుకెళ్ళింది బుల్లెట్. ఎదురుగా తన ఫ్రెండ్ అలా హా అంటూ కుప్పకూలిపోతుంటే చూడలేక కళ్ళు మూసుకుంది భూమి. కళ్ళల్లో తెలియకుండానే కన్నీరు జారిపోయాయి. డోంట్ క్రై, అలాంటి వాళ్ళ కోసం కన్నీళ్లు వేస్ట్ చేయకూడదు. కన్నీళ్లు చాలా విలువైనవి అంటూ ఆమెను తీసుకొని జీవంగా పడి ఉన్న పూర్విని ఏ భావం లేకుండా చూసి అక్కడి నుండి బయలుదేరాడు అక్షయ్. ఇక భూమి గురించి ఎలా తెలుసుకున్నాడు అంటే, ఆమె గురించి ఆలోచిస్తుంటే ఏదో ఐడియా వచ్చిన వాడిలా వెంటనే ఎవరికో కాల్ చేసి పూర్వి నెంబర్ని ట్రేస్ చేయమని చెప్పాడు. ఆమె ఎప్పుడు ఎక్కడికి వెళ్తుంది అనేది అంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అతనికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫర్మేషన్ చెప్పిన వెంటనే బయలుదేరాడు అక్షయ్. ఇక తన భూమి సేఫ్గా దొరికినందుకు తనని తీసుకొని అక్కడి నుండి వెళ్తుంటే అక్షయ్ గుండెల్లో అలాగే కుప్పకూలిపోయింది భూమి. సడన్గా కంగారుగా ఆమెను చేతిలోకి తీసుకొని భూమి అంటూ బుగ్గ తడుతుంటే నీరసంగా ఉండి అస్సలు లేవలేదు భూమి. వెంటనే ఆమెను అమాంతం లిఫ్ట్ చేసి కారులో పడుకోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. భూమి భూమి లెగు అంటూ డ్రైవింగ్ చేస్తూనే ఆమెను అతని గుండెలకి ఒరిగించుకొని కార్ స్పీడ్ పెంచాడు.
ఇన్ని రోజుల నుండి తనకి ఫుడ్ సరిగా లేదు. వాళ్ళు పెట్టినా కానీ అక్షయ్ ఎలా ఉన్నాడు అన్న టెన్షన్‌తో భూమికి ఫుడ్ సహించలేదు. అందుకే నీరసంతో పడిపోయింది. ఆ రోజు అందుకే పూర్వి టెన్షన్ పడింది. భూమికేమైనా అయితే నిజంగా చంపేస్తాడా అని. ఆమె తినట్లేదని ఆమెకు మాత్రమే తెలుసుగా. ఇక హాస్పిటల్‌కి చాలా దూరం ఉండడంతో ఏం చేయాలో అతనికి అర్థం కాట్లేదు. డాష్‌బోర్డ్ నుండి వాటర్ బాటిల్ తీసి ఆమె ఫేస్‌పై చల్లాడు. అయినా కానీ కళ్ళు తెరవలేదు భూమి. ఇంకాస్త కార్ స్పీడ్ పెంచి 2 గంటలకి హాస్పిటల్ కనిపించడంతో విసురుగా కార్ ఆపి ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లాడు. తనని అడ్మిట్ చేసి టెన్షన్‌గా అటూ ఇటూ తిరుగుతున్నాడు అక్షయ్. కాసేపటికి బయటకొచ్చిన డాక్టర్, "యూ డోంట్ వర్రీ అక్షయ్ గారు. తను ఫుడ్ ఏం తినకపోవడం వల్ల నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. అసలు అన్ని రోజులు తినకుండా ఎందుకుంది? అయినా మీరు తినకపోతే అలా ఎలా ఊరుకున్నారండి?" అని సీరియస్ అవుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక, "తను కిడ్నాప్ అయింది డాక్టర్" అనగానే షాక్ అయ్యి చూస్తూ ఉంది. డాక్టర్, "ఇప్పుడంతా ఓకేనా అక్షయ్ గారు?" అనింది టెన్షన్‌గా. "అంతా ఓకే డాక్టర్. ఇంకో 2 డేస్ ఇలా తినకుండా ఉంటే తనని కాపాడడం ఆ దేవుడి వల్ల కూడా అయ్యేది కాదు. కాసేపట్లో స్పృహలోకొస్తుంది. ఇంటికి తీసుకెళ్ళొచ్చు" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే భూమి దగ్గరికెళ్ళాడు. ఆమె పక్కన కూర్చొని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఎవరికైనా మనిషి ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలీదు. వాళ్ళు లేకపోతేనే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళ వాల్యూ. "నువ్వు ఉన్నప్పుడు ఎంత శాడిజం చూపిస్తానో, నువ్వు లేకపోతే నేను బ్రతుకుతానా అనిపించింది" అంటూ ఆమె చేతిని తీసుకొని ముద్దాడాడు. అతని పెదవుల స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచింది భూమి. ఎదురుగా భర్తని చూడగానే ఆమె పెదాలు విచ్చుకున్నాయి. అన్ని రోజులకి భర్తని చూసినందుకు ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. గబుక్కున లేచి అతన్ని హత్తుకుపోయింది భూమి. ఆమె స్పర్శ తగలక చాలా రోజులు అవుతుండడంతో ఇంకాస్త గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకున్నాడు. అలా ఎంతసేపున్నారో తెలీదు. నర్స్ లోపలికి రావడంతో ఆమెను వదిలి దూరం జరిగి నిలబడ్డాడు. ఆమె నవ్వుతూ, "ఇదిగోండి సార్ మీ డిశ్చార్జ్ కార్డ్" అంటూ చేతిలో పెట్టి, "మెడిసిన్ తీసుకోండి" అని ప్రిస్క్రిప్షన్ స్లిప్ చేతిలో పెట్టి, "యూ బోత్ ఆర్ లుక్ సో క్యూట్" అని చెప్పి వెళ్ళిపోయింది ముసిముసిగా నవ్వుకుంటూ. ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ, "ఇక వెళ్దామా?" అన్నాడు. సరే అంటూ తలూపి అతని చెయ్యి పట్టుకొని మెల్లగా బెడ్ మీద నుండి లేచింది భూమి. వసుంధర టెన్షన్ పడుతుందని వెంటనే తనకి కాల్ చేసి విషయం చెప్పాడు. కోడల్ని తీసుకొని వస్తున్నానని. ఆ వార్త వినగానే ఆమె సంతోషం అంతా ఇంతా కాదు. నెక్స్ట్ పార్ట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.